ఆంధ్రప్రదేశ్లో రప్పారప్పాపై రచ్చ పీక్స్ కి చేరింది. బ్యానర్లపై రప్పారప్పా పెట్టిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ వాదిస్తోంది. అదేమైనా నిషేధిత పదమా అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు మరోవైపు జంతు బలులు చేస్తూ భయపెట్టిన వారిని ఎందుకు వదిలిపెట్టాలని టీడీపీ రివర్స్ అటాక్ దిగింది. ఏపీలో రాజకీయాలు కాకమీదున్నాయి. ఓవైపు మెడికల్ కాలేజీలపై రచ్చ కొనసాగుతుండగానే ఇంకోవైపు రప్పారప్పా గోల పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. వైఎస్ జగన్ జన్మదినం నాడు జంతు బలులు ఇచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మీదట రప్పారప్పా అంటే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పారప్పా నరుకుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. వైసీపీ వాళ్లను బెదిరించి జైల్లో పెడుతుంటే వారికి పౌరుషం రాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత పేర్ని నాని. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పరప్పని ఎందుకు అంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా. కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. ఫ్లెక్సీల మీద రప్పారప్పా అని స్లోగన్ రాసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి తానేటి వనిత. ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్లను తీసుకువెళ్ళడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. టీడీపీ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపులు పెరిగాయన్నారు వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆక్రోశం, లోకేష్ గా బాధ, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదే ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం చేసింది. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఎవరైనా రపరప అని లేకపోతే హత్యా రాజకీయాలు లేకపోతే గోండాగిరి చేస్తానికి చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది గోండాగిరి ప్రభుత్వం కాదు, కఠినంగా శిక్షిస్తాం. రప్పా అంటూ జంతు బలులు చేస్తే భయానక వాతావరణం సృష్టిస్తే ఇక మీదట కూడా అరెస్టులు కొనసాగుతాయంటున్నారు.